హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మా చెల్లి పెళ్లి సిరీస్లో ఇది లాస్ట్ వ్లాగ్. చాలా మంది ఎందుకు ఇంత లేట్గా పెడుతున్నారు వీడియోస్, కొంచెం తొందరగా పెట్టచ్చు కదా, పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, చాలా లేట్గా వస్తున్నాయని అడుగుతున్నారు. ఐ టోటలీ అండర్స్టాండ్. అండ్ మీరు వీడియోస్ చూడడానికి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో మీకు వీడియోస్ చూపించడానికి నాకు అంతకంటే ఎగ్జైట్మెంట్ ఉంది. కాకపోతే నేను ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాను అండ్ ఇద్దరు కిడ్స్తో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి, ఎడిటింగ్ నేనే చేయాలి కాబట్టి టైం దొరికినప్పుడు మాత్రమే నేను చేయగలను. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. అప్పటికి వీక్లీ 1 వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మేము కొత్తగూడెం నుంచి మళ్ళీ నంద్యాల బయలుదేరినాము. మేము కొత్తగూడెంలో నైట్ బయలుదేరినా కూడా నంద్యాల రీచ్ అయ్యేసరికి లైక్ ఎర్లీ మార్నింగ్ 8-9 ఆ టైంకి రీచ్ అయినాం ఇంటికి, బికాస్ చాలా దూరం ఉంది. అండ్ వచ్చిన వెంటనే మళ్ళీ రిసెప్షన్కి ప్రిపేర్ కావాలి. ఈవినింగ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పాలి కదా. సో ఇంటి దగ్గర ఇట్లా క్రాకర్స్, బ్యాండ్ ఇట్లా అంతా పెట్టినాము. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు హోటల్ రూమ్లో రెడీ అయ్యి వచ్చినారు. సో మేకప్ ఆర్టిస్ట్ దగ్గర రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో అట్లా లేట్ కావడం వల్ల మొత్తం ఫంక్షన్ అంతా లేట్గా స్టార్ట్ అయిందనమాట. మేకప్ ఆర్టిస్ట్ కూడా చెల్లికి పెళ్లిలో మేకప్ చేసిన వాళ్ళే ఇక్కడ కూడా మేకప్ చేసినారు. సో వాళ్ళ లింక్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ వాళ్ళు కూడా అక్కడి నుంచి కొత్తగూడెం నుంచి నంద్యాల ట్రావెల్ చేయడం వల్ల మొత్తం కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా మరదళ్ళకి వదినలకి ఏమైనా డబ్బులు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి మంచిగా. సో దానికోసమనే అడుగుతున్నాము, కానీ ప్రిపేర్డ్గా రాలేదు. సో ఓకే, ఛాన్స్ ఇచ్చినాం, రిసెప్షన్ అయినాక చూసుకుందాం అన్నట్టు లోపలికైతే ఎంట్రీ ఇచ్చినాం ప్రస్తుతానికి, బికాస్ ఫంక్షన్కి లేట్ అవుతుంది కాబట్టి, లేకుంటే వదిలేదాన్ని కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కార్లో ఇక్కడ నుంచి తీసుకొని పోయేటప్పుడు ఇంటి ముందు కొంచెం బ్యాండ్తో అట్లా కొంచెం హడావిడి చేస్తాం కదా. అండ్ ఆల్సో డ్యాన్స్లు అవి ఉంటాయి, బికాజ్ అంత తొందరగా తీసుకొని పోము. ఇంకా అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. సో ఆ ఫ్లోలో నేను కూడా, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇట్లా నేను రోడ్ మీద డ్యాన్స్ వేయడము నాకు నేను కొత్తగా అనిపించింది. బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. ఆ మూమెంట్లో అంతేం అనిపించలేదు. ఐ వాజ్ జస్ట్ సో హ్యాపీ, మా చెల్లి పెళ్ళి అయిపోయింది అన్నట్టు. అండ్ మా తమ్ముడు అందరూ ఉన్నారు కాబట్టి ఆ ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది అనమాట. మీకు ఆఫ్ కోర్స్ మానస తెలుసు కదా, మానస మహేంద్ర, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, స్వీట్ హార్ట్. తను లేకపోయినా కూడా తన ఫ్యామిలీ ఇక్కడ ఉంది. మానస వాళ్ళ అన్నయ్య అండ్ మానస వాళ్ళ మదర్ రిసెప్షన్కి వచ్చినారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు తాడిపత్రి నుంచి వచ్చినారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోయినారు. అంత దూరం నుంచి వచ్చినారు, మళ్ళీ రిటర్న్ పోవాలి కాబట్టి ఇంకా నేను కూడా వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినాను. బట్ కాసేపు కలిసి మాట్లాడి ఇంకా వాళ్ళు బయలుదేరినా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మానస మహేంద్ర అన్న ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళ తరపున వాళ్ళ ఫ్యామిలీ వచ్చినందుకు ఐ వాజ్ సో హ్యాపీ. రిసెప్షన్లో ఏంటంటే పెళ్ళిలో ఉన్నంత స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది. రిసెప్షన్ ఎట్లా జరిగినా కూడా ఇట్స్ ఓకే, ఏం కాదు. పెళ్ళిలోనే మెయిన్ స్ట్రెస్ అంతా ఉంటుంది కాబట్టి మేమందరం అయితే ఫుల్ చిల్గా రిలాక్స్డ్గా ఉన్నాము. అందరము ఇట్స్ జస్ట్ లైక్ ఇంకా రిలాక్స్ కావాలి అన్న మోడ్లో ఉన్నాం, బికాజ్ అందరూ 2 times ట్రావెల్ చేసి ఫుల్ టయర్డ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మా డాడీ ఫస్ట్ నుంచి హోస్టింగ్ చేస్తున్నారనమాట. ఫంక్షన్ స్టార్ట్ కావడము, ఈవెంట్ ఫ్లో అదంతా డాడీ హోస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ డిస్టెన్స్ ఇష్యూ వల్ల చాలా మంది బోత్ ఫంక్షన్స్ అటెండ్ కాలేరు. ఎయిదర్ మ్యారేజ్ అని అటెండ్ అయినారు ఆర్ రిసెప్షన్ అని అటెండ్ అయినారు. కొంతమంది మాత్రమే బోత్ ఫంక్షన్స్ అటెండ్ అయినారు, లైక్ క్లోజ్ ఫ్యామిలీ, క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు మాత్రమే. సో మిగిలిన వాళ్ళందరికీ, ఇంకా కొత్తగూడెం వరకు రాలేకపోయిన వాళ్ళందరికీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. మా చెల్లి మేకప్ యాక్చువల్లీ లెహంగా మీదకి సెట్ అయ్యేలాగా చేయించుకుంది, ఎందుకంటే రిసెప్షన్కి లెహంగా వేసుకుందాం అనుకుంది. కానీ ఫస్ట్లోనే లెహంగా ఎందుకు, ఫస్ట్ శారీలో ఉండి ప్రేయర్ అంతా అయిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే తన మేకప్ అది కూడా లెహంగాకి సెట్ అయినట్టు, హెయిర్ స్టైల్ అంతా లెహంగాకి సెట్ అయినట్టు ఉంటుంది. ఈవెన్ జ్యువెలరీ కూడా పాపిడ్ బిల్ల, ఇయర్ రింగ్స్ అవన్నీ లెహంగా మీద జ్యువెలరీవే, మళ్ళీ మార్చుకోవడానికి కూడా టైం లేదని చెప్పి ఫస్ట్ ఇంకా అవే పెట్టేసుకుంది. మా చెల్లి శారీ అవుట్ఫిట్ మొత్తం చూస్తే నాకు నా రిసెప్షన్ గుర్తొచ్చింది, ఎందుకంటే నా రిసెప్షన్లో కూడా నేను రెడ్ కలర్ శారీనే వేసుకున్నాను. నాట్ ఎగ్జాక్ట్ షేడ్ ఆఫ్ రెడ్, కొంచెం మెరూన్ మిక్స్ రెడ్ లాగా. అండ్ హెయిర్ స్టైల్ కూడా కొంచెం సిమిలర్గా ఉండింది. అనుకోకుండా కోఇన్సిడెంటల్లీ అట్లా సెట్ అయిపోయింది. సో నాకు ఇది చూసినప్పుడు అదే గుర్తొచ్చింది. ప్రేయర్, మెసేజెస్, గార్లెన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఈ ప్రోగ్రామ్ అంతా ఒక 1 hour లోపలనే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత రిసెప్షన్ అంటే బేసికలీ ఫొటోస్ దిగడము ఇట్లానే ఉంటుంది కదా. న్యూ కపుల్ని అందరూ కంగ్రాచులేట్ చేయడము, అది మెయిన్
ఫంక్షన్ రిసెప్షన్ అంటే. కానీ మేమేమనుకున్నామంటే మాకు సంగీత్ అని ఒక సెపరేట్గా ఒక ఈవెంట్ లేదు అండ్ చేసుకోవడానికి కూడా మధ్యలో ఎక్కడ టైం లేదు. సో రిసెప్షన్లోనే ఏదైనా ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టుకుందాము, కొంచెం ఫన్గా ఉంటుంది, మెమరీస్కి బాగుంటుంది అన్నట్టు అనుకున్నాము. కాకపోతే బికాస్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి అండ్ ఈ ఫంక్షన్ హాల్ కూడా కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది ఊరికి. సో దూరం పోయే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ట్రావెల్ చేయాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది అండ్ కొంతమంది వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా రిటర్న్ పోవాలంటే ఇంకా మరీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫోటో సెషన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాము. సో దట్ ఎవరైనా ఫొటోస్ దిగి ఇంకా డిన్నర్ లేట్ అవుతుంది, డిన్నర్ చేసి వాళ్ళు మళ్ళీ బయలుదేరాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లేట్ కాకుండా వితౌట్ లెట్స్ ఫినిష్ ద ఫోటో సెషన్. సో ఎవరైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి విష్ చేయాలో కంగ్రాచులేట్ చేయాలో వాళ్ళందరూ వచ్చారు, ఫొటోస్ దిగినారు, గిఫ్ట్స్ ఇచ్చినారు అండ్ వాళ్ళదంతా అయిపోయినాక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇట్ వాజ్ ఎ గుడ్ డెసిషన్ బికాస్ మేము ముందే అలా చేసుంటే కినా ఇంకా వాళ్ళకందరికీ బాగా లేట్ అయిపోయిండేది. మా చెల్లి అవుట్ఫిట్ అయితే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ మొత్తం వెడ్డింగ్లో తన అవుట్ఫిట్ చాయిసెస్ అన్ని నాకు బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ దిస్ రిసెప్షన్ అవుట్ఫిట్ వాజ్ లైక్ టూ గుడ్ ఫర్ మీ. పర్సనల్గా చూస్తే కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్డ్ ఆల్ హర్ అవుట్ఫిట్ చాయిసెస్. అండ్ ఈ డ్రెస్ మీదకి వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇది ఫ్రమ్ ఐరా గ్లామ్ స్టూడియో. నేను ఇక్కడ జ్యువెలరీ పిక్చర్స్ పెడుతున్నాను బికాస్ వీడియోస్లో అంత క్లారిటీ లేదు, క్లియర్గా లేదు కాబట్టి ఇక్కడ పిక్చర్స్ పెడుతున్నాను. పర్ఫెక్ట్లీ కాంప్లిమెంటెడ్ ద డ్రెస్. ఆ కాంట్రాస్ట్ కలర్కి అండ్ ఆ డ్రెస్ నెక్ లైన్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేసింది అనిపించింది. ఐరా పెళ్ళిలో అంతా నిద్రపోయింది కానీ రిసెప్షన్లో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండింది. కాకపోతే ఓన్లీ థింగ్ ఇస్ నేను ఆమె కోసం సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోకుండా ఏదో ఒక పిచ్చి డ్రెస్ వేసుకొని వచ్చింది. లిటరల్లీ ఈ డ్రెస్ కూడా కాదు, నైట్ డ్రెస్ వేసుకుంటా అని ఒక గంట సేపు ఏడ్చింది మేము బయలుదేరడానికి ముందు. ఎట్లనో కన్విన్స్ చేసి నైట్ డ్రెస్ కాకుండా ఏదో ఒక ఫ్రాక్ వేసుకో అంటే ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుంది. కానీ నేను తన కోసం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను నాకు ఐరాకి అని చెప్పి ఎంత ఇష్టంగా చేయించుకున్నాను. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ ఆ మ్యాచింగ్ అవుట్ఫిట్స్లో ఫొటోస్ దిగలేకపోయినాను అని. లైక్ ఐ సెడ్ ఫోటో సెషన్ అండ్ డిన్నర్ అయిపోయినాక మేము ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. సో దట్ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదాం తొందరగా అనుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కాబట్టి అదంతా అయిపోయినాక మేము ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. నేను మార్టిన్ ఫస్ట్ టైం యాంకరింగ్ అటెంప్ట్ చేయడము, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ దీనికి కూడా అస్సలు జీరో ప్రిపరేషన్. ఎందుకంటే లైక్ యూ ఆల్ నో మార్టిన్ జస్ట్ పెళ్ళికి 2 days ముందు వచ్చినాడు. ఇంకా అస్సలు టైం లేదు దీని గురించి ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అంతా ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు ఇట్లా అనుకున్నాం, ఓకే లెట్స్ గో ఏదో ఒకటి మాట్లాడదాము, ఎంటర్టైన్ చేద్దాము అన్నట్టు. బేసికలీ మా మర్జీ గారిని మా ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయాలి. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. అండ్ మా మర్జీ గారు దొరకడం మా పిల్లలి అదృష్టం అనుకుంటున్నాను నేను. మా మర్జీ గారు చాలా మంచివారు, మంచిది కాదు చాలా మంచిది. మేమేమనుకున్నామంటే గెస్ట్లను కూడా ఎంగేజ్ చేద్దాము అని, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ లాగా అట్లా చేద్దాము అన్నట్టు అనుకున్నాము. ప్రిపేర్ కాకుండా కూడా ఫ్లోలో అట్లా వెళ్ళిపోయినాము. యూజువలీ మేము ఎట్లా మాట్లాడుకుంటాము, హౌ వీ టాక్ టు ఈచ్ అదర్ అన్నట్టు వీడియోస్లో ఎట్లా ఉంటాము సేమ్ అట్లనే స్టేజ్ పైన కూడా ఉండింది. జస్ట్ ఫెల్ లైక్ ఏదో వ్లాగ్ షూట్ చేస్తున్నాం అన్నట్టు అనిపించింది ఆ కాసేపు. జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. అక్కడున్న చాలా మంది గెస్ట్లు మ్యారీడ్ కపుల్స్, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. సో టిపికల్గా ఎట్లాంటి విషయాల్లో గొడవలు అవుతాయి వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య, అట్లాంటి టాపిక్స్ గురించి కొంచెం ఫన్ వేలో మాట్లాడడానికి ట్రై చేసినాము అండ్ వాళ్ళ ఒపీనియన్స్ అడగడానికి ట్రై చేసినాము. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి మీరేం అడ్వైస్ ఇస్తారు అన్నట్టు వాళ్ళని అడిగినాము. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ వెరీ ఫన్ అండ్ ఇంటరాక్టివ్. ఇంతకీ నా అవుట్ఫిట్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే నాకు అస్సలు కాన్ఫిడెన్స్ లేదు ఇది వేసుకోగలను అని. బికాస్ డెలివరీ అయినాక లిటరలీ 5 monthsకి పెళ్లి జరిగింది కదా. సో ఆ 5 months బాడీ ఎట్లుంటుందో యూ ఆబ్వియస్లీ నో. ఇంకా ఫుల్గా రికవర్ అయి ఉండము, సో బ్యాక్ టు షేప్ అయితే వెళ్ళుండము కాబట్టి ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ వేసుకోగలనా అని. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ డ్రెస్. సో స్టూడియో సాచి ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టూడియో సాచి ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. దీనికి నేను జ్యువెలరీ ఏమో కొంచెం సింపుల్గా బట్ ఎలిగెంట్గా ప్లాన్ చేసుకున్నా. ఇది తరుణిక డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇంత బ్యూటిఫుల్గా వర్సటైల్గా ఉంది జ్యువెలరీ, మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీదకి పేర్ చేయొచ్చు. సో బోత్ ద పేజెస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా సంతోషం. భార్య భర్తలు మంచిగా ఉండాలంటే ఒకరినొకరు మొట్టమొదటిగా ప్రేమించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్.
అంటే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మాట పడుతున్నాను. ఎంత గొడవ వల్ల అంత ప్రేమ ఉంటుంది. గొడవ మాత్రం పడుతున్నాను. మీరే చెప్పాలి. ఒకరికొకరు ఎంత ప్రేమించుకోవాలో అంత ఓర్చుకోవాలి. When time is good, everything is smooth and sweet. But when hard times are there, then the real love and affection comes out. So, I'm your arms when you're weary. Go on, lay your wounds on me. You don't know how much I can carry. You don't know how much I care. Throw me into the deepest ocean. ఏం చెప్పాలి? చైల్డ్హుడ్ మెమరీస్. చైల్డ్హుడ్ మెమరీస్ అంటే చిన్ననాటి బేసికలీ తనకు నాకు 6 years ఏజ్ డిఫరెన్స్ ఉంది. సో ఇట్ వాజ్ ఆల్వేస్ సిస్టర్ దానికంటే మోర్ ఆఫ్ మదర్లీ ఫీలింగ్ ఎక్కువ. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ దట్ షీఈ్ మై ఫస్ట్ బేబీ. సో యా, అంతకన్నా ఇంకేం చెప్పాలో నాకు తెలీదు. సో ఐరా ఎంతనో నాకు అంటే షీఈ్ లైక్ మై ఫస్ట్ బేబీ అనమాట. షీల్ ఫర్ ఎవర్ బీ మై ఫస్ట్ బేబీ. అండ్ I always wanted to see her happy, like how I found my love. I wanted her to find her love, and I'm happy she did. I'm happy for you guys. Congratulations. మమ్మీ డాడీ లేని టైంలో నన్ను బాగా కొట్టడం తిట్టడం అలాంటి పనులు బాగా చేసింది. కాలేజ్లో ఐ సా సంథింగ్. ఖాళీ వచ్చిన తర్వాత సుమన్ రెస్యూమ్ చూస్తూ టీయర్స్ ఇన్ ద ఐస్ ఈస్ హోల్డింగ్ ఇట్ వెరీ లైక్ రోల్ అవ్వకుండా చాలా చాలా కష్టపడ్డాడు. అంటే నేను డెస్టినీ అని ఎందుకంటా అంటే మేము ఫస్ట్ మాట్లాడుకున్న డే వాజ్ April 15 అండ్ మా ఎంగేజ్మెంట్ అయింది కూడా April 15. సో ఇట్ వాజ్ ఆల్ కోఇన్సిడెంట్. I'm your arms when you're weary. Go on, lay your
You don't know. రిసెప్షన్ అయిపోయినాక న్యూ కపుల్కి ఇంట్లోకి వెల్కమ్ చెప్పాలి కదా. మిడ్ నైట్ దాటిపోయింది, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. సో మా తమ్ముడు ఇట్లా కాళ్ళు కడిగి ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నాడు. ఇక్కడైతే బాగా ఏడిపించినాం వాళ్ళిద్దరిని. మేము అడిగిన ఇచ్చేదాకా లోపలికి రానిలేదు. సో ఇట్ వాస్ మొత్తం ఈ వెడ్డింగ్ సిరీస్ అంతా ఇట్లా హ్యాపీ నోట్ మీద ఎండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. నాతో ఇంత పేషెంట్గా ఉన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ లేట్ అవుతున్నా కూడా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే పెళ్లి వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ లాగా చేసి పెట్టినాను, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.